నరేంద్ర మోడీ మాటలు మాత్రం ఒక సస్పెన్స్ని క్రియేట్ చేస్తున్నాయి. పాకిస్తాన్కి వణుకు తెప్పిస్తున్నాయి. అదే సందర్భంలో అంతర్జాతీయ సమాజానికి అనుమానాన్ని సృష్టిస్తున్నాయి. నేరుగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఆపరేషన్ సింధూర్ పాజ్ మాత్రమే, ఆపలేదు అన్నటువంటి పాయింట్ ఒక ఎత్తు అయితే, సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం అంటే మనోళ్ళు గనక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాష్ట్రంలో అరెస్టులు ఈ జరుగుతున్నప్పుడు ఏం చెప్తున్నారు? చట్టం తన పని తాను చేసుకుపోతుంది, పోలీసుల డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, లేదా రెడ్ బుక్ దాని పని అది చేసుకుపోతుంది. అట్లాగే ఇప్పుడు మోడీ బుక్ దాని పని అది చేసుకుపోతుంది, సైన్యం తన పని తను చేసుకుపోతుంది. ఇక్కడ ఏం ప్రభుత్వం ఏం చేయట్లా, సైన్యం చేసేస్తుంది. సైన్యానికి క్లియరెన్స్ ఇచ్చేసాం అంటే యుద్ధం ఆగలేదు. సైన్యం ఎప్పుడు అటాక్ చేయాలంటే అప్పుడు చేస్తుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేస్తుంది. ఉగ్రవాద దాడి పొరపాటున చేశారా, యుద్ధమే జరుగుతుంది. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, సైన్యమే నిర్ణయం తీసుకుంటుంది అనేటటువంటి పాయింట్ ఇక్కడ పాకిస్తాన్కి వణుకు పుట్టించేది, ప్రపంచ దేశాలకి అనుమానం రేకెత్తించేది. ఎందుకంటే ప్రపంచ దేశాలకు తెలుసు ఆ పదానికి అర్థం ఎనీ టైం, ఎనీవేర్, ఎనీ అటాక్ అన్నటువంటి. ఇప్పుడు బెత్తరపోవడం పాకిస్తాన్ వంతవుతోంది, వణుకుతం పాకిస్తాన్ సైన్యం వంతవుతోంది. దీన్ని ఎలాగ అంచనా వేయాలో, ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాని పరిస్థితి ప్రపంచాన్ని అవుతోంది.